డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటి తర్వాత స్పిరిట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ 3 సినిమాల తర్వాత కల్కి 2, సలార్ 2 పూర్తి చేయాల్సి ఉంది. ఈ 5 సినిమాలకే ఎక్కువ సమయం పడుతోంది. తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. హోంబలే ఫిలిమ్స్తో వరుసగా 3 చిత్రాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ 1 హీరోగా చెలామణి అవుతున్నారు. ప్రభాస్ తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా వదిలేశాడు. కథలు నచ్చకపోవడంతో, కొన్ని కథలు నచ్చక, మరికొన్నిసార్లు డేట్లు ఖాళీ లేక వేరే సినిమాలు చేస్తుండటంతో చేయడానికి వీలుపడలేదు. దీంతో ఆ సినిమాలన్నీ వేరే హీరోలతో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టాయి. మహేష్ బాబు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఒక్కడు సినిమా ముందుగా ప్రభాస్ చేయాల్సింది. అయితే స్క్రిప్ట్ చాలా రిస్క్గా ఉందనిపించడంతో కృష్ణంరాజు, ప్రభాస్ దాన్ని వద్దనుకున్నారు. అలాగే ఆర్య సినిమా కూడా సుకుమార్ ముందుగా ప్రభాస్తో చేయాలనుకున్నారు. కాని ఇది కూడా డార్లింగ్ వద్దనుకున్నాడు. ఇదే సినిమాను అల్లరి నరేష్కు వినిపించగా అతను కూడా తిరస్కరించాడు. చివరకు అల్లు అర్జున్తో తెరకెక్కింది. డేట్లు ఖాళీ లేకపోవడంతో రాజమౌళి సింహాద్రి సినిమా, వినాయక్ దిల్, వంశీ పైడిపల్లి బృందావనం, రాధాకృష్ణ జిల్, వినాయక్ నాయక్, గోపీచంద్ మలినేని డాన్స్ శ్రీను, సురేందర్ రెడ్డి కిక్, ఊసరవెల్లి సినిమాలన్నీ ముందుగా ప్రభాస్ దగ్గరకే వచ్చాయి. కాని వాటన్నింటినీ డార్లింగ్ వదులుకున్నారు. సింహాద్రి లాంటి మాస్ను డీల్ చేయలేనేమోననే సందేహంతో వదులుకోగా, జిల్ సినిమాకు డేట్లు ఖాళీ లేకపోవడం, రెబల్, మిర్చి సినిమాలతో బిజీగా ఉండి నాయక్ సినిమాను వదిలేశాడు. కిక్ సినిమా చేసే సమయంలో రవితేజ ఫామ్లో ఉండటంతో ప్రభాస్ ఓకే చెప్పేలోగా సురేందర్ రెడ్డి రవితేజ్తో తీసేశాడు. ఇలా కొన్ని బ్లాక్ బస్టర్లను ప్రభాస్ వదులుకోవాల్సి వచ్చింది.